అదే మంచివాడి దగ్గర జ్ఞానం ఉంటే దానాయచ, జ్ఞానాయ, విద్య ఉంటే ఇతరులకి 4 ముక్కలు మంచి మాటలు చెబుతాడు. అంటే విద్యావంతుడైన వాడు మంచివాడైతే జ్ఞానాయ, 10 మందికి జ్ఞానం పంచిపెడతాం. మనం ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళకి తెలిస్తే ఎంత ఆనందిస్తారు. ధనం ఉంది, తాను అనుభవిస్తాడు, దానం చేస్తాడు. అలాగే శరీర బలం ఉంది. శరీర బలం ఉన్నవాళ్ళు ఎప్పుడు రౌడీజం చేసి బలహీనుల ఆస్తులు ఆక్రమించకూడదండి. ఆ బలహీనుడు ఆస్తిని ఎవడైనా బలవంతుడైన వాడు ఆక్రమిస్తుంటే ఈ బలవంతుడైన వాడు కర్ర వేసుకుని వెళ్ళి బలహీనుడికి తోడుగా నిలబడాలి. అది శారీరక శక్తి అంటే, అది నరసింహ శక్తి అంటే. మన బలహీనుల ఆస్తులు ఎవరు కాపాడుతారు? బలవంతులైన వాళ్ళు. వాళ్ళు ధనవంతులు కాకపోవచ్చు, కాపాడవచ్చు బలం కారణంగా. వాడు ఎవడొస్తారండి? వాడు పాపం కష్టపడి సంపాదించుకున్నాడు, వాడి ఆస్తిని మరొకటి ఎలా కొట్టేస్తారండి అని కర్ర వేసుకుని నిలబడాలి. నిలబడితే ఆగుతుంది అది. అందుకోసం అలాగే తపస్సుని నారదుడు చేశాడు, వ్యాసుడు చేశాడు, కశ్యపాత్రి జమదగ్ని భరద్వాజ గౌతమ విశ్వామిత్ర వశిష్ఠాది మహర్షులు అందరూ చేశారు. వాళ్ళు వినియోగించిన విధానం వేరు, హిరణ్యకశ్యపుడు వినియోగించిన విధానం వేరు.